గుజరాత్లో సురేంద్రనగర్కి చెందినటువంటి ఒక కుటుంబం మోర్బీ పట్టణానికి చెందినటువంటి ఒక ఇంట్లో అద్దెకు దిగారు. కేవలం అద్దె 2,000 రూపాయలు. 4 నెలలుగా బాకీ పడ్డారట. అంటే 8,000 రూపాయలు. 8,000 కట్టలేదని ఇంటి యజమాని వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పాడు. ఏ యజమాని అని అదే చెప్తాడుగా. అయితే ఈ కుటుంబ యజమాని ఎవరైతే అద్దెకుంటున్నారో అతను ఏం చేశాడంటే, నేను ఇల్లు అద్దె కట్టలేను, దానికి బదులుగా నా భార్యని నా కుమార్తెని మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు. దానికి టెంప్ట్ అయినటువంటి ఆ ఇంటి యజమాని సరే అందుకని ఒప్పుకున్నాడు. అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. వీడు భార్యని పంపించాడంటే అసలు అర్థమే లేదు. సరే అది పక్కన పెడతాం. కూతురును కూడా అప్పగించాడు. ఆ ఇంటి యజమాని ఏం చేశాడు, వాడి బామ్మరిది కూడా ఈ విషయాన్ని చెప్పించి వాళ్ళ మీద లైంగిక దాడులు చేయించేవాడు. ఇలా ప్రతిరోజు ఇదే తంతు. దాంతో ఈ విషయం వాళ్ళ అమ్మమ్మకి తెలిసింది. ఎవరు ఆ పాప వాళ్ళ అమ్మమ్మకి తెలిసింది. అంటే వీడు ఎవడైతే ఉన్నాడో వీడి అత్తకి తెలిస్తే ఆవిడ పోలీసులకి ఫిర్యాదు చేస్తే మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రోజులు ఇప్పుడు దాపురించాయి. అంటే ఇప్పుడు ఇల్లు అద్దె కట్టలేకపోతే ఖాళీ చేసామంటే వెళ్ళిపోవాలి, లేదా వాడిని సమయం అడగాలి. అటు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాడు టెంప్ట్ అయ్యేమొచ్చి దీనికి ఒప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు వాడిని, వాడి బామ్మర్దిని, ఈ తండ్రిని అందరినీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పుడు అమ్మాయి 13 సంవత్సరాల వయసు కాబట్టి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మన దేశంలో దాపురించాయి. దీన్ని కేవలం మనం దేన్ని ఆపాదిస్తాం, మన వ్యక్తిగతానికి కూడా ఆపాదించాలి. కేవలం ప్రభుత్వాలకు మాత్రమే కాదు, మన వ్యక్తిగతాలకు కూడా ఆపాదించాలి. అంటే మనుషులు ఎలా తయారవుతున్నారు అనే దానికి.